హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సమ్మేటివ్ అసెస్మెంట్లో భాగంగా టోఫెల్ జూనియర్ స్టాండర్డ్స్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇది 6 to 9 క్లాసెస్కి సంబంధించినటువంటి సమ్మేటివ్ 1లో నిర్వహించినటువంటి పరీక్ష. ఈ పరీక్ష పేపర్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆడియో క్లిప్స్కి, క్వశ్చన్స్కి, స్పీకింగ్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని, ఆన్సర్స్ని కూడా మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వాచ్ చేయండి. ఈ ఎగ్జామ్ అనేది మనకి సమ్మేటివ్ 1 పరీక్షల్లో భాగంగా నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జామ్కి 1 అవర్ టైంని కేటాయించారు. అలాగే టోటల్ మార్క్స్ 40 మార్క్స్ని ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్ పేపర్ 6, 7, 8, 9 4 తరగతులకి కూడా ఇదే ఎగ్జామ్ పేపర్ని నిర్వహిస్తారు. ఇందులో 2 అంశాలు ఉంటాయి. లిజనింగ్ కాంప్రిహెన్షన్, స్పీకింగ్, అంటే లిజనింగ్ టెస్ట్, స్పీకింగ్ టెస్ట్ 2 ఉంటాయి. లిజనింగ్ టెస్ట్కి 20 మార్క్స్ కేటాయించారు. అలాగే స్పీకింగ్ టెస్ట్కి మరొక 20 మార్క్స్, టోటల్ 40 మార్క్స్ కేటాయించడం జరిగింది. ముందుగా లిజనింగ్ టెస్ట్లో ఉన్నటువంటి అంశాలను చూద్దాం. టైప్ 1లో ఇచ్చినటువంటి ఆడియో క్లిప్స్ని ప్లే చేసి దానికి సంబంధించినటువంటి ప్రశ్నకి జవాబు చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆడియో క్లిప్ని ప్లే చేసి విందాం. Listen to the teacher talking to students. Attention, students. I'm pleased to inform you that the school library will be open for extended hours during exam week. We understand the need for quiet study spaces, and the library will be accessible until 9 p.m. What is the reason for the extended library hours? విద్యార్థులందరూ గమనించండి, పాఠశాల లైబ్రరీ అనేది పరీక్షల సమయం వలన మరింత ఎక్కువ సమయం తీసి ఉంటుంది, ఓపెన్ చేసి ఉంటుంది. మీరందరూ చదువుకోవడానికి వీలుగా 9 గంటల వరకు కూడా ఈ లైబ్రరీ టైంని పెంచడం జరిగింది అని మనకి ఇక్కడ ఆడియో క్లిప్లో వివరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఎక్స్టెండెడ్ లైబ్రరీ అవర్స్? లైబ్రరీ అవర్స్ని, సమయాన్ని పెంచడానికి గల కారణం ఏమిటి? ఎందుకు పెంచారు? పిల్లలందరూ కూడా ఎక్కువసేపు ఎగ్జామ్ కోసం చదువుకోవడం వీలుగా పెంచడం జరిగింది. కాబట్టి ఆప్షన్ సిలో చూడండి, టు ప్రొవైడ్ ఏ క్వైట్ స్టడీ స్పేస్ డ్యూరింగ్ ఎగ్జామ్ వీక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సెకండ్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆడియో క్లిప్ విందాం. Listen to the school staff member talking to students. Good afternoon, everyone. We're excited to announce that the school's annual talent show will take place on Friday, May 10th, in the school auditorium. We encourage all students to participate and showcase their talents. What is the purpose of the announcement? స్కూల్ స్టాఫ్ మెంబరు స్టూడెంట్స్తో చెప్తున్నారు, వినండి. అందరూ గమనించండి, స్కూల్ యాన్యువల్ టాలెంట్ షో అనేది మే 10th ఫ్రైడే నాడు జరపబడుతుంది. మన స్కూల్ ఆడిటోరియంలో ఈ టాలెంట్ షో నిర్వహించబడుతుంది. విద్యార్థులందరూ కూడా అందులో పాల్గొనండి. What is the purpose of the announcement? ఈ అనౌన్స్మెంట్ యొక్క పర్పస్ ఏమిటి అనేది క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద అనౌన్స్మెంట్? మన ఆడియో క్లిప్లో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ యొక్క పర్పస్ ఏంటి? మనకి ఆడియో క్లిప్లో అనౌన్స్మెంట్ ఏమని చెప్పారు? యాన్యువల్ టాలెంట్ షో జరుగుతుంది, దాని యొక్క డేటు, లొకేషన్ గురించి తెలియజేశారు. సో ఆప్షన్ బిలో చూడండి, టు అనౌన్స్ ద డేట్ అండ్ లొకేషన్ ఆఫ్ ద యాన్యువల్ టాలెంట్ షో. డేట్ అండ్ లొకేషన్ మనకి యాన్యువల్ టాలెంట్ షోకి సంబంధించింది తెలియజేయడం కోసం ఈ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ విందాం. Listen to a conversation between a student and a teacher. Hi, Mrs. Johnson. I need some guidance on applying for the National Scholarship. Of course, Alex. I'm here to assist. What specifically do you need help with? I'm interested in applying for the National Scholarship, which has a deadline at the end of the month. It's competitive, and I'm not sure where to begin. That's a great goal, Alex. To start, you should download the application form from the school's website. You'll need to prepare an essay and secure a recommendation letter. I've found the application form, but I'm unsure about the content. Should I include recommendation letters, an essay, or anything else? For this application, both an essay and a recommendation letter are required. Your essay should be well written, highlighting your achievements, goals, and why you're a deserving candidate for the scholarship. I see. How long should the essay be, and are there specific guidelines? Your essay should be a concise page or two,
double-spaced. It's vital to follow the given guidelines. Be clear and passionate in your writing to convey why you deserve this scholarship. Thanks for the valuable advice. Is there a deadline for submitting these materials? The application is due by the end of the month. Early submissions ensure everything is in order and relieve the stress of a looming deadline. Thank you, Mrs. Johnson. You're very welcome, Alex. Don't hesitate to get in touch. Best of luck with your scholarship application. Now answer the questions. ఒక స్టూడెంట్కి టీచర్కి జరిగినటువంటి కాన్వర్జేషన్ వినండి, సంభాషణ వినండి. స్టూడెంట్ అడుగుతున్నాడు మా టీచర్ని, మిసెస్ జాన్సన్, అంటే టీచర్ పేరు మిసెస్ జాన్సన్. మిసెస్ జాన్సన్ గారు, నేను నేషనల్ స్కాలర్షిప్కి అప్లై చేయాలనుకుంటున్నాను, దానికి మీ గైడెన్స్ కావాలి. అప్పుడు టీచర్, అలాగే అలెక్స్ అని చెప్పారు, అంటే స్టూడెంట్ పేరు అలెక్స్. నీకు ఎందులో నా సహాయం కావాలి? నేను నేషనల్ స్కాలర్షిప్కి అప్లై చేయాలనుకుంటున్నాను, దానికి అప్లై చేయడానికి సమయం ఈ నెలాఖ వరకు మాత్రమే ఉంది. ఈ పరీక్ష చాలా కష్టంగా ఉంటుంది, నాకు ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. నువ్వు అప్లై చేయాలనుకున్నది చాలా మంచి విషయం అలెక్స్. నువ్వు దీనికి అప్లై చేయడానికి ముందుగా స్కూల్ వెబ్సైట్లో నుంచి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నువ్వు దీనికోసం ఒక ఎస్ఏ ప్రిపేర్ చేయాలి, అలాగే ఒక రికమెండేషన్ లెటర్ కూడా కావాలి. నేను అప్లికేషన్ ఫామ్ తీసుకున్నాను, కానీ దానికి ఎస్ఏ రాయడానికి కాంటెంట్ ఏంటో నాకు సరిగ్గా తెలియదు. నేను ఎస్ఏని, రికమెండేషన్ లెటర్తో పాటు ఇంకేమైనా అటాచ్ చేయాలా? ఈ అప్లికేషన్కి ఎస్ఏ, రికమెండేషన్ ఈ రెండూ కూడా అవసరం. నువ్వు ఆ ఎస్ఏలో నీకు ఎందుకు ఈ స్కాలర్షిప్ కావాలో దాన్ని హైలైట్ చేస్తూ చెప్పాలి. ఈ ఎస్ఏ ఎంత రాయాలి, దీనికి సంబంధించినటువంటి మరికొన్ని గైడ్లైన్స్ చెప్పండి. మీ ఎస్ఏ 1 లేదా 2 పేజీల్లో ఉండాలి. డబుల్ స్పేస్ ఇవ్వాలి. It's vital to follow the given guidelines. అది ఇచ్చిన గైడ్లైన్స్కి అనుకూలంగా ఉండాలి. Be clear and passionate in your writing to convey why you deserve this scholarship. నీకు ఈ స్కాలర్షిప్ ఎందుకు కావాలో క్లియర్గా రాయాలి. Thanks for the valuable advice. మీరు ఇచ్చినటువంటి ఈ వాల్యుబుల్ అడ్వైస్ కోసం మీకు థ్యాంక్స్. Is there a deadline for submitting these materials? ఈ మెటీరియల్స్ అన్నీ ఇవ్వడానికి ఏదైనా లాస్ట్ డేట్ ఉందా? The application is due by the end of the month. ఈ అప్లికేషన్ మీరు ఎండ్ ఆఫ్ ది మంత్, అంటే మంత్ చివరికి ఇవ్వాలి. ఈ డెడ్లైన్ కంటే ముందే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మంచిది. మీకు ఏదైనా అవసరం అయితే మళ్ళీ అడగండి. Best of luck with your scholarship application. నీ స్కాలర్షిప్ అప్లికేషన్ కోసం నీకు బెస్ట్ ఆఫ్ లక్. ఇది మనం విన్నటువంటి కాన్వర్జేషన్. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అలెక్సెస్ కాన్వర్జేషన్ విత్ మిసెస్ జాన్సన్? మిసెస్ జాన్సన్తో అలెక్స్ మాట్లాడిన కాన్వర్జేషన్కి, సంభాషణకి పర్పస్ ఏంటి, అవసరం ఏంటి? దీనికి ఆన్సర్ ఏంటి? ఎందుకని మాట్లాడాడు? స్కాలర్షిప్ అప్లికేషన్ గురించి వివరాలు తెలుసుకోవడానికి మాట్లాడాడు. సో ఆప్షన్ బిలో చూడండి, టు ఆస్క్ ఫర్ అసిస్టెన్స్ విత్ స్కాలర్షిప్ అప్లికేషన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే దీనికి సంబంధించిన మరో ప్రశ్న, వాట్ డస్ మిసెస్ జాన్సన్ రికమెండ్ అలెక్స్ ఇంక్లూడ్ ఇన్ స్కాలర్షిప్ అప్లికేషన్? అప్లికేషన్తో పాటు ఏమేమి ఇంక్లూడ్ చేయాలని చెప్పారు? ఒక ఎస్ఏ, అలాగే ఒక రికమెండేషన్ లెటర్ని ఇంక్లూడ్ చేయమని చెప్పారు. సో ఆప్షన్ సిలో చూడండి, బోత్ యాన్ ఎస్ఏ అండ్ ఏ రికమెండేషన్ లెటర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ లాంగ్ షుడ్ అలెక్సెస్ ఎస్ఏ బి ఫర్ ఏ స్కాలర్షిప్ అప్లికేషన్? స్కాలర్షిప్ అప్లికేషన్ కోసం రాసినటువంటి ఆ లెటర్ ఎంత పెద్దదిగా, అంటే ఎంత పొడవు ఉండాలి, అలా ఎంత రాయాలి అనే దానికి ఆన్సర్ 1 లేదా 2 పేజీల్లో రాస్తూ అలాగే డబుల్ స్పేస్ ఇచ్చి రాయాలి అని చెప్పారు. సో ఆప్షన్ డిలో ఏ కన్సైజ్ పేజ్ ఆర్ టు డబుల్ స్పేస్డ్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆడియో క్లిప్ విందాం. Listen to the talk of a teacher in a science class. In today's class, we will discuss the importance of forests. Forests are critical for maintaining Earth's ecological balance and biodiversity, housing a vast array of plant and animal species. They act as carbon sinks, absorbing and storing carbon dioxide, helping to mitigate climate change. Forests are a source of oxygen, as trees absorb carbon dioxide during photosynthesis and release oxygen into the atmosphere.
They play a significant role in regulating global and local climates by influencing rainfall patterns and temperature. Forests help prevent soil erosion by stabilizing the soil and reducing runoff, which, in turn, maintains fertile land for agriculture. These ecosystems purify the air and water, contributing to the overall quality of our environment. Forests are a source of timber, fuel, and various non-timber forest products that are essential for human livelihoods. They are vital for watershed management, ensuring a consistent supply of clean water for communities downstream. Forests offer habitats for migratory birds and endangered species, contributing to their conservation. Forests act as natural barriers against natural disasters, helping to reduce the impact of events like landslides and flooding. Overall, forests are irreplaceable in maintaining ecological balance, human well-being, and a sustainable future for our planet. Now, answer the questions. ఒక సైన్స్ క్లాసులో టీచర్ చెప్పినటువంటి మాటలు వినండి. మనం ఈరోజు క్లాసులో అడవుల యొక్క ఫారెస్ట్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఈ అడవులు అనేవి పర్యావరణ సమతుల్యతకు, జీవ వైవిధ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. Housing a vast array of plant and animal species. They act as ఎన్నో రకాల అరుదైనటువంటి వృక్షజాతులను, జంతుజాలాన్ని కలిగి ఉంటాయి. అవి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుని క్లైమేట్ చేంజ్ని కాపాడుతాయి. Forests are a source of oxygen. ఫారెస్ట్లు ఆక్సిజన్కి మూలాధారం. As trees absorb carbon dioxide during photosynthesis and release oxygen into the atmosphere. వృక్షాలు, చెట్లన్నీ కూడా తమ యొక్క కిరణజన్య సంయోగక్రియలో భాగంగా కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ను వెలువరిస్తాయి. They play a significant role in regulating global and local climates by influencing rainfall patterns and temperature. అవి వర్షాన్ని అలాగే క్లైమేట్ని కూడా కంట్రోల్ చేస్తాయి. Forests help prevent soil erosion by stabilizing the soil and reducing runoff, which, in turn, maintains fertile land for agriculture. ఫారెస్ట్లు అంటే అడవులు నేల కోరివేతను అరికట్టి సారవంతమైనటువంటి నేలని అందిస్తాయి. పంటలకు అనుకూలమైనటువంటి నేల ఈ ఫారెస్ట్ల వల్ల మనకు అందుతుంది. ఈ ఎకోసిస్టమ్స్ అన్నీ కూడా మన వాతావరణంలో ఉన్నటువంటి గాలిని స్వచ్ఛంగా చేస్తాయి. మనుషులు జీవించడానికి కావాల్సినటువంటి కలపను, అలాగే అనేక రకాలైనటువంటి నిత్యావసర వస్తువుల్ని ఈ అడవులు అందిస్తాయి. మనుషులకు కావాల్సినటువంటి స్వచ్ఛమైనటువంటి నీటిని ఈ అడవులు అందిస్తాయి. అనేక రకాలైనటువంటి పక్షి జాతులకి, అంతరించిపోతున్నటువంటి అనేక రకాల జాతులకి ఇవి నివాసాన్ని కలిగిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవడానికి ఫారెస్ట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. భూకంపాలను, వరదలను ఇవి సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. మన ప్లానెట్ అంటే మన భూమి యొక్క మనుగడకి ఈ ఫారెస్ట్లు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. పర్యావరణ సమతుల్యానికి, జీవ వైవిధ్యానికి, మనుషులు సుఖంగా జీవించడానికి ఈ అడవులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది ఆడియో క్లిప్. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు చూద్దాం. వాట్ ఈజ్ వన్ వే ఇన్ విచ్ ఫారెస్ట్ హెల్ప్ మిటిగేట్ క్లైమేట్ చేంజ్? అడవులు వాతావరణ మార్పుని తగ్గించడంలో ఏ విధంగా హెల్ప్ చేస్తాయి? అడవులు ఏ విధంగా వాతావరణ మార్పులను అరికట్టగలుగుతాయి? అవి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా, అవి కార్బన్ని సింక్ చేసుకోవడం ద్వారా క్లైమేట్ చేంజ్ని అవి మిటిగేట్ చేస్తాయి. మిటిగేట్ చేయించడం అంటే తగ్గించడం. సో ఆన్సర్ ఏంటవుతుంది దీనికి? ఆప్షన్ బిలో చూడండి. బై యాక్టింగ్ యాజ్ కార్బన్ సింక్స్, అబ్జార్బింగ్ అండ్ స్టోరింగ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 7th క్వశ్చన్. హౌ డు ఫారెస్ట్ కంట్రిబ్యూట్ టు సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద అట్మాస్ఫియర్? వాతావరణంలోకి ఏ విధంగా అవి ఆక్సిజన్ని సప్లై చేస్తాయి? ఆప్షన్ డి. బై అబ్జార్బింగ్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అండ్ రిలీజింగ్ ఆక్సిజన్ ఇంటూ అట్మాస్ఫియర్. ఈ అడవులన్నీ కూడా వాటి యొక్క ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని విడుదల చేయడం ద్వారా, వాతావరణంలోకి విడుదల చేయడం ద్వారా ఇవి వాతావరణంలో ఆక్సిజన్ని ఎక్కువగా అయ్యేలా చేస్తాయి. నెక్స్ట్, ఇన్ వాట్ వే డు ఫారెస్ట్ అసిస్ట్ ఇన్ మెయింటైనింగ్ ఫెర్టైల్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్?
వ్యవసాయానికి కావాల్సినటువంటి సారవంతమైనటువంటి భూముల్ని ఏ విధంగా అందజేస్తాయి అంటే నేల కొట్టుకుపోకుండా ఆ కోరువేతని ఆపడం ద్వారా అవి నేల సారవంతమైనటువంటి నేలను అందజేస్తాయి. బై రెడ్యూసింగ్ రన్ ఆఫ్ అండ్ స్టెబిలైజింగ్ ద సాయిల్. ఆప్షన్ సి. వాట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ టుడేస్ క్లాస్? ఈరోజు క్లాస్లో చెప్పిన టాపిక్ ఏంటి? ఫారెస్ట్ గురించి మనకి ఈరోజు క్లాస్లో చెప్పడం జరిగింది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్ అండ్ ఫారెస్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్ కానీ ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్ కానీ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ విందాం. Listen to the talk of a teacher in a science class. Honeybees are essential pollinators in our ecosystem. They live in highly organized colonies, with worker bees collecting nectar and pollen to create honey, stored in wax cells. The queen bee handles reproduction, while drones mate with her. The waggle dance communicates food sources locations. These bees play a vital role in pollinating fruits, vegetables, and crops, ensuring our food supply. Their diligent work benefits our environment and agriculture. తేనెటీగలు మన పర్యావరణంలో పరాగ సంపర్కం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ హనీ బీస్ కాలనీస్లో నివసిస్తాయి. అందులో ఉన్నటువంటి వర్కర్ బీస్ అనేవి అంటే ఈ శ్రామిక తీగలు పాలన్ని, నెక్టార్ని సేకరించి వాటితో హనీ తయారు చేస్తాయి, అంటే తేనె తయారు చేస్తాయి. క్వీన్ బీ అంటే రాణి ఈగ రీప్రొడక్షన్ చేస్తుంది, అంటే గుడ్లు పెట్టి సంతానోత్పత్తిని చేస్తుంది. ఇవి వ్యాగిల్ డ్యాన్స్ ద్వారా ఆ ఫుడ్ ఎక్కడుందో అనేది ఆ లొకేషన్ తెలియజేసుకుంటాయి ఒకదానికొకటి. ఇవి రకరకాలైనటువంటి ఫ్రూట్స్, ఈ ఫ్లవర్స్ వీటిని పాలినేట్ చేయడం ద్వారా అనేక రకాల ఫ్రూట్స్ ఉత్పత్తి చేయడానికి కారణమవుతాయి. వీటి ద్వారా మన అగ్రికల్చర్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది ఆడియో క్లిప్. ఈ హనీబీకి సంబంధించిన ఆడియో క్లిప్కి సంబంధించి ప్రశ్న. వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ వర్కర్ బీస్ ఇన్ ఏ హనీబీ కాలనీ? హనీబీ కాలనీలో వర్కర్ బీస్ అనేవి, శ్రామిక ఈగలు అనేవి ఏం చేస్తాయి? అవి నెక్టార్ని, పాలన్ని సేకరిస్తాయి. కలెక్టింగ్ నెక్టార్ అండ్ పాలన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు వరకు లిజనింగ్ టెస్ట్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు స్పీకింగ్ టెస్ట్. టాస్క్ 1లో మనకి రీడ్ అలౌడ్ యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్యాసేజ్ని 1 minute చదవాలి. 1 minute ఈ ప్యాసేజ్ని చదవడం కనుక కంప్లీట్ చేస్తే మీరు చదివిన విధానాన్ని బట్టి 6 మార్కులు కేటాయించడం జరుగుతుంది. అంటే మీరు ఫ్లూయెంట్గా కనుక స్మూత్గా, క్లియర్గా అర్థమయ్యే విధంగా పంక్చువేషన్ మార్క్స్ని ఉపయోగిస్తూ ఫ్లూయెంట్గా కనుక చదివినట్లయితే మీకు పూర్తిగా 6 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. అలా కాకుండా మైనర్ ల్యాబ్స్తో కనుక కొంచెం చదివినట్లయితే దానికి సంబంధించి కొన్ని మార్కులు అనేవి తగ్గించడం జరుగుతుంది. అలా కాకుండా మైనర్ ల్యాబ్సెస్ తోటి అక్కడక్కడ చిన్న చిన్న తప్పులతో కనుక చదివినట్లయితే 5 మార్కులు, కొంచెం ఎక్కువ తప్పులు వస్తూ ఉన్న కొద్దీ కూడా 4 మార్కులు, 3 మార్కులు, 2 మార్కులు, చదవడంలో బాగా ఎక్కువ తప్పులు చదవలేకపోయినట్లయితే ఆ 0 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్యాసేజ్ని ముందుగా ప్రాక్టీస్ చేసుకుని 1 minute టైంలో ఫ్లూయెంట్గా, క్లియర్గా చదవాలి. దీన్ని నేను ఒకసారి చదువుతాను, వినండి. ఇన్ టుడేస్ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ ద ఎబిలిటీ టు అడాప్ట్ అండ్ లెర్న్ న్యూ స్కిల్స్ ఈజ్ క్రూషియల్. వెదర్ ఇట్స్ in your personal life or your career, being adaptable can make a significant difference. Think about how technology has changed the way we work and live. Just a few years ago, we didn't have smartphones, and now they are an integral part of our daily routines. Job market is constantly evolving, and the skills that were in demand a decade ago may not be as relevant today. To thrive in this changing landscape, we must embrace lifelong learning. It means being open to new ideas, technologies, and ways of doing things. Learning doesn't stop when you graduate from school. Okay, next task, పిక్చర్ నేరేషన్. అంటే ఒక పిక్చర్ని చూపిస్తారు, ఒకటి కానీ 2-3 కానీ పిక్చర్స్ ఉంటాయి. ఆ పిక్చర్స్కి ఆధారంగా చేసుకుని మనం ఒక స్టోరీని చెప్పాలి. ఆ పిక్చర్స్ని ఉపయోగిస్తూ దానికి సంబంధించినటువంటి స్టోరీని కనుక మనం చెప్పగలిగినట్లయితే దీనికి మనకి 6 మార్క్స్ని కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ 2 పిక్చర్స్ ఉన్నాయి, పిక్చర్ ఏ, పిక్చర్ బి. పిక్చర్ ఏలో ఒక స్టోరీ ఉంది, పిక్చర్ బిలో మరొక స్టోరీ ఉంది. మనం ఏదో ఒక టీచర్ మనల్ని అడిగినటువంటి ఏదో ఒక పిక్చర్కి సంబంధించినటువంటి స్టోరీని మనం
తెలియచేయాలి. ముందుగా పిక్చర్ ఏలో ఉన్నటువంటి ఈ స్టోరీ ఏంటో మనం చూడండి. ఒకసారి పిక్చర్ ఏని మీరు గమనించినట్లయితే ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ఈ పిక్చర్స్లో ఒక వాషర్ ఉమెన్ మనకు కనిపిస్తూ ఉంది, అలాగే ఒక కౌ, పిగ్, ఎ డక్, ఈ మూడు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ పిక్చర్స్ అనేవి ఒక ఫేమస్ స్టోరీని మనకి సంబంధించినటువంటి పిక్చర్స్ అన్నమాట ఇవి. ఆ స్టోరీ పేరు మిసెస్ విషీస్ ఫామ్. ఈ మిసెస్ విషీస్ ఫామ్ అనేది చాలా పాపులర్ అయినటువంటి ఒక చిల్డ్రన్ బుక్ క్యారెక్టర్ ఇది. ఇది న్యూజిలాండ్కి చెందినటువంటి ఆథర్ జాయ్ కౌలీ అనే ఆథర్ రాసినటువంటి ఒక స్టోరీ ఇది. ఆవిడ దీనికి సంబంధించి ఈ స్టోరీని చిల్డ్రన్కి కోసం 1980లో ఒక సిరీస్గా ఒక 40 మిలియన్ కాపీలు అమ్మబడినటువంటి బుక్ ఇది. ఆ సిరీస్ని ఒక విషి అనే మిసెస్ విషి అనే ఒక క్యారెక్టర్ను సృష్టించి ఆమె దగ్గర 3 జంతువులు, ఒక కౌ, పిగ్, డక్ ఒక ఫామ్లో ఉంటాయి. ఈ 3 జంతువులు ఆమె కలిసి చేసినటువంటి ఫన్నీ థింగ్స్ కానీ మిగిలిన అంశాలన్నింటినీ కూడా మరి వివరిస్తూ రాసినటువంటి ఒక చిల్డ్రన్స్ బుక్ ఇది. ఈ చిల్డ్రన్స్ బుక్లో ఉన్నటువంటి ఒక చిన్న పార్ట్ని మనకి ఈరోజు మనకి స్టోరీగా ఇవ్వడం జరిగింది. మన పిక్చర్కి సంబంధించినటువంటి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. నేమ్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ మిసెస్ విషీస్ ఫామ్. దేర్ ఈజ్ ఎ కౌ, ఏ పిగ్, ఏ డక్ ఇన్ మిసెస్ విషీస్ ఫామ్. వన్ డే ద కౌ సా ఎ మడ్. ఒక రోజున కౌ ఆవు బురదను చూసింది. అండ్ షీ జంప్డ్ ఇన్ ఇట్. బురదను చూసి సరదా కోసం అందులోకి జంప్ చేసి అందులో దొర్లింది కాసేపు. దెన్ ద పిగ్ రోల్డ్ ఇన్ ఇట్. ఆ తర్వాత పిగ్ వచ్చింది, అది కూడా ఆ బురదలో దొర్లింది. అండ్ దెన్ ద డక్ ఆల్సో ప్యాడిల్డ్ ఇన్ ఇట్. తర్వాత డక్ వచ్చింది, అది కూడా ఆ బురదలో కాసేపు ఆడుకుంది. ఎలాంగ్ కేమ్ ద మిసెస్ విషి. ఆ తర్వాత కాసేపటికి మిసెస్ విషి వచ్చింది. వచ్చి చూసి షీ సా వాట్ దే డిడ్. వాళ్ళు చేసినటువంటి పని చూసి షీ వాష్డ్ ద పిగ్, ద కౌ అండ్ ద డక్. ఆ మూడింటిని ఆమె వాష్ చేసింది. ఇది దీనికి సంబంధించినటువంటి స్టోరీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక పిక్చర్ ఉంది కదా. ఈ పిక్చర్లో ఉన్నటువంటి ఈ 5 పిక్చర్స్ ఆధారంగా మనం ఒక చిన్న స్టోరీని చెప్పాలి. ఇక్కడ ఒక బాయ్ ఉన్నాడు. ఆ బాయ్ ఒక బర్డ్ పడిపోతే తీసుకున్నాడు, ఇంటికి తీసుకువెళ్ళాడు, దాన్ని ఒక పంజరంలో బంధించాడు. ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులను చూసి జాలి కలిగి ఈ బర్డ్ని కూడా వదిలేశాడు. దీన్ని కూడా ఒకసారి మన స్టోరీ ఇంగ్లీష్లో చెప్పుకుందాం. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ ఈజ్ ఎ బాయ్ నేమ్డ్ రాజు. వన్ డే వెన్ హీ వాజ్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. ఒకరోజు అతను రోడ్డు మీద నడుస్తూ ఉంటే హీ ఫౌండ్ అన్ ఇంజ్యూర్డ్ బర్డ్. ఒక గాయపడినటువంటి పక్షిని చూశాడు. హీ టుక్ ఇట్ అండ్ వెంట్ హోమ్. అది దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. హీ నర్స్డ్ ద బర్డ్. అతను దానికి వైద్యం చేశాడు. అండ్ పుట్ ఇట్ ఇన్ ఏ కేజ్. దాన్ని ఒక కేజ్లో ఉంచాడు. హీ ఫీడ్ ఇట్ డైలీ. దానికి రోజు ఆహారం పెట్టాడు. బట్ ద బర్డ్ వాజ్ సో సాడ్. కానీ ఆ బర్డ్ చాలా విచారంగా ఉండేది. వన్ డే హీ సా సమ్ బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ఒకరోజు ఆకాశంలో కొన్ని బర్డ్స్ని ఎగురుతూ ఉండడం అతను చూశాడు. చూసి హీ రియలైజ్ హిజ్ మిస్టేక్ అండ్ ఫ్రీడ్ ద బర్డ్. అతడు తను చేసినటువంటి ఆ తప్పును తెలుసుకుని బర్డ్ని వదిలేశాడు. ఓకే స్టూడెంట్స్, ఈ 2 స్టోరీల్లో ఏదో ఒక స్టోరీని మీరు చెప్పినట్లయితే మీకు 6 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ టాస్క్ 3లో నాన్ అకాడమిక్ లెసన్ స్పీక్ అంట. దీనికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని విందాం. అంటే ఈ ఆడియో క్లిప్ని విని మీరు విన్న ఆడియో క్లిప్ గురించి మీరు సొంత వాక్యాల్లో చెప్పాలన్నమాట. Listen to a conversation between person 1 and person 2. You know, I firmly believe that education goes beyond the classroom. Extracurricular activities play a pivotal role in a student's holistic development. I couldn't agree more. Participating in clubs, sports, or arts activities offers students a chance to explore their interests and passions. It goes way beyond academics. Exactly. It's not just about having fun, it's about building essential life skills like teamwork, leadership, and time management. These skills are incredibly valuable throughout their lives, not just in school. And let's not forget the sense of belonging and community that extracurricular activities foster. Students form lasting friendships and connections with peers who share their interests. That's right. It's in these clubs and teams that they discover mentors and role models, both among their peers
and the dedicated teachers who guide them. Plus, colleges and universities these days value well-rounded applicants. Active involvement in extracurriculars can make a significant difference in a student's college admissions journey. Absolutely, it demonstrates dedication and a commitment to personal growth. We as teachers encourage our students to explore their interests beyond academics, and it's so rewarding to see their success stories emerge from these experiences. It's an essential part of their journey toward becoming well-rounded individuals. ఓకే స్టూడెంట్స్, ఈ ఆడియో క్లిప్ విన్నారు కదా. దీని యొక్క మీనింగ్ ఏంటో నేను బ్రీఫ్గా ఒకసారి తెలియజేస్తాను చూడండి. ఈ ఆడియో క్లిప్ అనేది ఇద్దరు వ్యక్తులు అంటే టీచర్స్ మాట్లాడుకుంటున్నారు, వారి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇది. అందులో వాళ్ళు విద్య అనేది తరగతి గదిలోనే మాత్రమే కాదు, బయట కూడా సమగ్ర అభివృద్ధిలో పాఠ్యేతర కార్యకలాపాలు కీలక పాత్ర పోషిస్తాయి. తరగతి గది బయట కూడా విద్య ఉంటుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. విద్యార్థి సమగ్ర అభివృద్ధిలో పాఠ్యేతర కార్యకలాపాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే క్లబ్లు, క్రీడలు, కళల కార్యకలాపాల్లో పాల్గొనడం వలన విద్యార్థుల ఆసక్తులు, అభిరుచులు అన్నీ కూడా అన్వేషించే అవకాశం లభిస్తుంది. ఇది విద్యావేత్తలకు అన్నీ కూడా చాలా మంచిది. ఇది కేవలం వినోదం కోసమే కాదు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి ఇవి ఒక జట్టు కృషి అంటే టీమ్ స్పిరిట్ని, నాయకత్వాన్ని, లీడర్షిప్ క్వాలిటీస్ని, ఒకరిలో ఒకళ్ళు సమన్వయం చేసుకునేటటువంటి ఆ టైం మేనేజ్మెంట్ని, వీటి జీవన నైపుణ్యాలన్నింటినీ కూడా పెంపొందించుకోవడానికి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే ఈ నైపుణ్యాలు పాఠశాలలోనే కాకుండా వారి జీవితం అంతా కూడా చాలా విలువైనవి. పాఠ్యేతర కార్యకలాపాలను పెంపొందించే అనేది సంఘం యొక్క వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ను కూడా ఇందులో మనం మర్చిపోకూడదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే విద్యార్థులు తమ ఆసక్తుల్ని తోటివారితో పెంచుకోవడం ద్వారా వారిలో స్నేహాలు, అనుబంధాలు కూడా ఏర్పడతాయని కూడా వారు మాట్లాడుకున్నారు. అలాగే క్లబ్లు, టీముల్లోనే వారు తమ తోటివారితో అంటే పీర్ గ్రూపుతోటి, అలాగే మెంటార్స్ తోటి, టీచర్స్తో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక రోల్ మోడల్ని కూడా కనుగొనడానికి కూడా అవకాశం ఉంటుందని. ఇంకా ఈ రోజుల్లో కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కూడా దరఖాస్తుదారుల్లో ఈ కోర్ కరిక్యులర్ యాక్టివిటీ బాగా ఎక్కువ ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి మరింత అదనపు అవకాశాలను కూడా కల్పిస్తున్నారని, పాఠ్య సంవత్సరాల్లో చురుకైన విద్యార్థి అడ్మిషన్లో కూడా గణనీయమైనటువంటి ప్రాముఖ్యతను కూడా కలుగజేస్తున్నారనేది వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఇది అంకిత భావానికి, వ్యక్తిగత వృద్ధికి కూడా, నిబద్ధతకి కూడా ప్రదర్శిస్తుంది. ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులు మంచి విద్యాలతో పాటు వారి ఆసక్తులను కూడా అన్వేషించాలి, వాటిని ప్రోత్సహించాలి. ఆ అనుభవాల నుంచి వారి యొక్క సక్సెస్ స్టోరీస్ని మనం చూడాలని చెప్పి వీళ్ళు ఇందులో మాట్లాడుకోవడం జరిగింది. ఈ విధంగా చివరిగా ఒక వ్యక్తి అనేది ఒక సంపూర్ణమైనటువంటి విద్య అభివృద్ధి చెందడానికి ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి అని ఈ ఆడియోలో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆడియో క్లిప్ దాని యొక్క మీనింగ్ తెలిసింది కదా, దీనిని మన సొంత మాటల్లో ఏ విధంగా చెప్పాలో ఒకసారి చూద్దాం. దిస్ ఆడియో క్లిప్ ఈజ్ అబౌట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఈ ఆడియో క్లిప్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించినది. ద మెయిన్ పాయింట్ డిస్కస్ ఇన్ దిస్ ఆడియో ఈ ఆడియోలో చెప్పినటువంటి ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే, ఎడ్యుకేషన్ గోస్ బియాండ్ ద క్లాస్ రూమ్. విద్య అనేది క్లాస్ రూమ్ బయట కూడా ఉంటుంది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్లే ఏ పైవోటల్ రోల్ ఇన్ ఏ స్టూడెంట్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్. విద్యార్థి యొక్క సంపూర్ణ అభివృద్ధి చెందడంలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. పార్టిసిపేటింగ్ ఇన్ క్లబ్స్, స్పోర్ట్స్, ఆర్ట్స్ యాక్టివిటీస్ ఆఫర్ స్టూడెంట్స్ ఏ చేంజ్ టు ఎక్స్ప్లోర్ దేర్ ఇంట్రెస్ట్స్ అండ్ ప్యాషన్స్. ఇట్ గోస్ వే బియాండ్ అకాడమిక్. క్లబ్లు, క్రీడలు ఇలా కళా కార్యకలాపాలలో పాల్గొనడం వలన విద్యార్థులు వారి ఆసక్తుల్ని, అభిరుచుల్ని వారు మరింతగా అన్వేషించే అవకాశం కలుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హ్యావింగ్ ఫన్. ఇది కేవలం వినోదం కోసమే మాత్రమే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి కావు. ఇట్స్ అబౌట్ బిల్డింగ్ ఎసెన్షియల్ లైఫ్ స్కిల్స్ లైక్ టీమ్ వర్క్, లీడర్షిప్ అండ్ టైం మేనేజ్మెంట్. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి మన జీవితానికి అవసరమైనటువంటి టీం వర్క్ని అంటే జట్టు కృషిని,
అలాగే లీడర్షిప్ అంటే నాయకత్వ లక్షణాలని, టైం మేనేజ్మెంట్ అంటే సమయానుకూలంగా నిర్వహించడం అనేది, సమయ నిర్వహణ అనేది కూడా మనకు అలవాటు చేయడానికి ఉపయోగపడతాయి. దీస్ స్కిల్స్ ఆర్ ఇన్క్రెడిబుల్లీ వాల్యుబుల్ త్రూఅవుట్ దెర్ లైఫ్స్, నాట్ జస్ట్ ఇన్ స్కూల్. ఇవి పాఠశాలలోనే కాకుండా వారి జీవితాంతం కూడా ఈ నైపుణ్యాలు అనేవి వారికి ఉపయోగపడతాయి. అండ్ లెట్స్ నాట్ ఫర్గెట్ ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అండ్ కమ్యూనిటీ దట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఫోస్టర్. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని రూపొందించేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఈ సమాజం గురించి, మన అవసరాలను గురించి కూడా దృష్టిలో పెట్టుకోవడం మర్చిపోకూడదు. స్టూడెంట్స్ ఫ్రమ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్స్ అండ్ కనెక్షన్స్ విత్ పీర్ హూ షేర్ దేర్ ఇంట్రెస్ట్. విద్యార్థులందరూ కూడా తమ యొక్క ఇంట్రెస్ట్ని తమ తోటి స్నేహితులతో పంచుకుంటారు. ఇట్స్ ఇన్ దీస్ క్లబ్స్ అండ్ టీమ్స్ దట్ దే డిస్కవర్ మెంటర్స్ అండ్ రోల్ మోడల్స్ బోత్ అమాంగ్ దేర్ పీర్స్ అండ్ ద డెడికేటెడ్ టీచర్స్ హూ గైడ్ దెమ్. ఈ క్లబ్లు, టీముల్లోనే వారు తమ పీర్స్లు అంటే తమ తోటి వారిలోనూ, అలాగే వారి యొక్క మెంటార్స్లు అంటే మార్గనిర్దేశం చేసేటటువంటి ఉపాధ్యాయుల్లో అందరిలో కూడా వారి యొక్క రోల్ మోడల్ని కూడా వారు గుర్తిస్తారు. అంటే వారి యొక్క మంచి లక్షణాలని వీరు అనుకరిస్తారు. ప్లస్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ దోస్ డేస్ వాల్యూ వెల్ రౌండెడ్ అప్లికెంట్స్ దీస్ డేస్. అంటే కాలేజెస్లో కూడా, యూనివర్సిటీలోనూ ప్రస్తుతం ఇన్ దీస్ డేస్లో అంటే ఈ రోజుల్లో ఈ అనేక రకాలైనటువంటి నైపుణ్యాలు కలిగినటువంటి వెల్ రౌండెడ్ అప్లికెంట్స్కి అంటే పాఠ్యేతర అంశాల్లో ఈ నైపుణ్యాలు కలిగినటువంటి వారికి కొన్ని ప్రత్యేక అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ కెన్ మేక్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ ఏ స్టూడెంట్స్ కాలేజ్ అడ్మిషన్స్ జర్నీ. కాలేజ్ అడ్మిషన్లో కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో బాగా ఉన్నవారికి మంచి అవకాశాలు ఉంటాయి. ఇట్ డిమాన్స్ట్రేట్స్ ఏ డెడికేషన్ అండ్ ఏ కమిట్మెంట్ టు పర్సనల్ గ్రోత్. వ్యక్తి అభివృద్ధిలో వారి యొక్క డెడికేషన్ అంటే అంకిత భావాన్ని, కమిట్మెంట్ని అంటే నిబద్ధతను ఇవి తెలియజేస్తాయి. ఇట్స్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద జర్నీ టువర్డ్స్ బికమ్ వెల్ రౌండెడ్ ఇండివిజువల్స్. అంటే ఒక వ్యక్తి అనేది సంపూర్ణ అభివృద్ధి చెందడానికి ఇవి చాలా ముఖ్యమైనటువంటి కీలక పాత్ర పోషిస్తాయి. అంటే ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నమాట. ఈ పాఠ్యేతర అంశాలు అనేవి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలియజేస్తూ మనకి ఈ ఆడియో క్లిప్లో వివరించడం జరిగింది. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.